This conference will now be recorded. Good morning. Let's start. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మనకి నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలండి. మనం వేరియస్ నెట్వర్క్స్ క్రియేట్ చేసి దాని లోపల మనం డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేసి దాంతో పాటు కొన్ని కమాండ్స్ మనం నోన్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసారంటే నేను ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉంచాను. మీకు జస్ట్ మెషిన్ డిప్లాయ్ అయింది ఇప్పుడే. సో ఫస్ట్ లాగిన్ చేద్దాం దానికి. ఓకే, సో డాకర్ అని టైప్ చేసామంటే మనకి ఆబ్వియస్ ఇన్ఫర్మేషన్ రావాలి ఇక్కడ. రైట్, సరే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మీరు ఫస్ట్ బేసిక్గా డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే నేను చూపించేట్టు మీకు ఈ 3 నెట్వర్క్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఒక్కొక్క దాంట్లో మనం ఆల్రెడీ చూసామండి బ్రిడ్జ్లో నెట్వర్క్లో ఏం చేస్తే ఏమవుతుంది అని చెప్పి. సో ఆ తర్వాత ఈరోజు ఏంటంటే మనం ఈ హోస్ట్లో పెడితే మీకు ఏమవుతుందంటే హోస్ట్ ఐపీ అడ్రస్సే వాడుకుంటుంది అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సో డాకర్ ఇమేజెస్ అని టైప్ చేశాను అనుకోండి, ఇలా వచ్చింది కదా. నేనేం చేస్తాను, ఆల్రెడీ బ్రిడ్జ్ నెట్వర్క్ మనం మల్టిపుల్ టైమ్స్ చేసాం, అయినా సరే మనం ఒక 4 కంటైనర్లు చేద్దాం ఇప్పుడు. అదేంటంటే మనకి ఒకటి వచ్చి మీకు రెండు వచ్చి బ్రిడ్జ్ నెట్వర్క్ లో పెడదాం, ఆ తర్వాత ఒకటి వచ్చి హోస్ట్ నెట్వర్క్ లో పెడదాం, ఆ తర్వాత ఇంకోటి వచ్చి మీకు నల్ నెట్వర్క్ లో పెడతాను అనమాట. సో నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి డాకర్ రన్ సెలెక్ట్ నెట్వర్క్ అని మీకు సింటాక్స్ చెక్ చేసుకున్నారు అనుకోండి. సో మీరు కిందకు వస్తే ఇక్కడ అంటే నెట్వర్క్ స్పెసిఫై మీరు ఏం చెబితే బై డిఫాల్ట్ గా మీకు దేనికి కనెక్ట్ అవుతుంది, పోయి దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట, డిఫాల్ట్ కనెక్ట్ అవుతుంది. సో అలా కాకుండా మీరేంది ఒక స్పెసిఫిక్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యాలంటే మనం నెట్వర్క్ అని మెన్షన్ చేయాలా. బట్ నాకు హైఫన్ నెట్ నెట్వర్క్ అని కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. సో దాని కింద నేను సింటాక్స్ వెరిఫై చేసుకుంటాను. సో హోల్డ్ ఆన్. యా, చూసారా, హైఫన్ నెట్వర్క్ అనమాట. హైఫన్ నెట్వర్క్ బ్రిడ్జ్ పేరు ఇవ్వాలన్నమాట. బ్రిడ్జ్ ఇవ్వాలా లేకపోతే మనకి దీని పేరు ఏంటి, హోస్ట్ ఇవ్వాలి, ఇవన్నీ చెక్ చేద్దాం. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఫస్ట్ ఎంజినిక్స్ ఉంది కదా, ఎంజినిక్స్ లాంచ్ చేస్తాను. నేనేమంటానంటే డాకర్ రన్ హైఫన్ ఆర్ఎం. ఓకే, సో హైఫన్ D80 అంటే డిటాచ్డ్ మోడ్లో ఇస్తాను అనమాట. హైఫన్ నేమ్ వచ్చి ఏమి ఇస్తానంటే BRIDG బ్రిడ్జ్ సర్వర్ 1 అంటాను. హైఫన్ హోస్ట్ నేమ్, లేదంటే సింపుల్ గా సర్వర్ 1 అందాం. సర్వర్ 1 ఆర్ కంటైనర్ 1, సర్వర్ కాదు, ఇది కంటైనర్ కదా. సో CONT1 అంటాను, CONT1. అలాగే హోస్ట్ నేమ్ కూడా CONT1 అంటాను. ఓకే, సో హైఫన్ నెట్వర్క్ వచ్చి మనం ఏమిద్దాం, నెట్వర్క్ వచ్చి బ్రిడ్జ్ చేస్తాను. సింటాక్స్ వచ్చి నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు, కాపీ చేస్తాను, నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు బ్రిడ్జ్. సో ఆ తర్వాత ఏం చేద్దాం, మనకి ఇమేజ్ ఇవ్వాలా. సో చూడండి, నేను ఎంజిన్స్ టైప్ చేస్తే నాకు రావట్లేదండి, ట్యాబ్ రావట్లే, కాబట్టి మీకు ఎక్కడో తప్పు ఉందన్నమాట. అంటే నాది బ్రిడ్జ్ దగ్గర, సో ఇన్వర్టెడ్ కామా, సో బ్రిడ్జ్. ఓకే, సో ట్రై చేద్దాం, ఎంజినిక్స్ లేటెస్ట్ అని ఇచ్చాను అనుకోండి. యా, గ్రేట్ అయిందిలేండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, కంటైనర్ 2, అది కూడా సేమ్ బ్రిడ్జ్. ఎందుకు రెండు పెడుతున్నారంటే అది కూడా మాట్లాడదామండి. యా, నెక్స్ట్ వచ్చి ఏం చేద్దాం, బ్రిడ్జ్ కాకుండా హోస్ట్ ఇద్దాం. హోస్ట్
ఇది కంటైనర్ 3 కంటైనర్ 3 ఉందన్నమాట. సో అయ్యో నేను హైఫన్ పి ఇవ్వడం మర్చిపోయానా. సరే, హైఫన్ పి 9000:80 అంటాను. చూడండి వార్నింగ్ ఇస్తుంది, పబ్లిష్ పోర్ట్స్ ఆర్ డిస్కార్డెడ్ వెన్ యూజింగ్ హోస్ట్ మోడ్. ఫైనల్ గా వచ్చి నల్ ఇస్తాం అనమాట. నల్ అని ఇచ్చి ఇది 9100 ఇస్తాను, సేమ్ పోర్ట్ వాడడానికి లేదు కాబట్టి. సో కంటైనర్ 4 and 4 ఇస్తాను. సారీ, కంటైనర్ నన్ అండి, నల్ కాదు, పేరు నన్ను కదా, నల్ అని ఇచ్చి. ఓకే, సో ఫస్ట్ క్లియర్ చేద్దాం స్క్రీన్. డాకర్ పిఎస్ అని టైప్ చేశానండి. డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే నాకు 4 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. దాంట్లో మీకు తెలుసు కంటైనర్ 1 and 2 వచ్చి దేంట్లో రన్ అవుతున్నాయి, బ్రిడ్జ్ నెట్వర్క్ లో రన్ అవుతున్నాయి. 3 వచ్చి మీకు హోస్ట్ నెట్వర్క్, ఆ తర్వాత వచ్చి 4 వచ్చి మీకు నల్ నెట్వర్క్. ఫస్ట్ ఏం చేస్తానంటే మనం ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ చెక్ చేద్దాం మెషిన్స్. సో నేనేం చేస్తాను, డాకర్ ఇన్స్పెక్ట్ అని టైప్ చేసి కంటైనర్ 1 అని చేశాను అనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు చూసినట్లయితే గేట్వే చూడండి, గేట్వే వచ్చి 172.17.0.1 అంటే ఇది యాక్చువల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 172.0 చెప్పినట్లు మీకు ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేశారంటే ఈ లైనక్స్ సర్వర్ లో ఉన్న మీకు ఇది చూడండి, ఇది క్రియేట్ అయింది అనమాట. అది కాకుండా అంటే ఇది గేట్వేగా చేస్తుంది అనమాట. అది కాకుండా కిందకు వచ్చారనుకోండి, మీకు కొన్ని వర్చువల్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్లు క్రియేట్ అయినాయి చూసారా. ఇది ఎందుకంటే కంటైనర్ 1కి 2కి 3కి 4కి అవసరం లేదా సార్ అంటే అవసరం లేదు. ఎందుకు, సో నేను మళ్ళీ చూడండి ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, కంటైనర్ 2 తీసుకున్నారు అనుకోండి, సేమ్ అదే వస్తుంది, ఐపీ అడ్రస్ వచ్చి 3 వస్తుంది అనమాట. సో ఈసారి ఇప్పుడు కంటైనర్ 3కి వెళ్దాం ఏమవుతుందో. కంటైనర్ 3 విషయంలో చూస్తే మనం చూసామనుకోండి, కిందకు వస్తే దీనికి ఏం కంటైనర్ ఐపీ అడ్రస్ ఏం లేదు చూడండి. ఓకే, ఐపీ అడ్రస్ ఎందుకు లేదు అంటే బేసిక్ గా హోస్ట్ అని ఇచ్చారంటే హోస్ట్ ఐపీ అడ్రస్ వాడుకుంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇది కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేసి 9000 అన్నాను అనుకోండి, బేసిక్ గా మీకు ఏంటంటే బ్యాక్ 9000 మనం ఇచ్చింది, బ్యాక్ ఎండ్ లో అది వెళ్ళి దానికి కనెక్ట్ అవ్వాలన్నమాట. దీనికి ఏమైంది, వెనక్కి రావాలండి, హోస్ట్ నెట్వర్క్ అని ఇచ్చింది మనం. సో నెట్వర్క్స్ హోస్ట్ ఇచ్చాం అనమాట, తీసుకోలేదే. సరే, సో డాకర్ ఎగ్జిక్ -8. ఓకే, ఫస్ట్ డాకర్ పిఎస్ అంటాను. ఏ ఐపీ వాడుతున్నాము, పోర్ట్ తీసుకోలేదండి, పోర్ట్ ఎందుకు తీసుకోలేదు చూద్దాం. బేసిక్గా ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళి దానికి కనెక్ట్ అవ్వాలన్నమాట, లేకపోతే ఇది లేకుండా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది. ఎస్ సారీ అండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి ఇది మన పోర్ట్ అన్నెసరీగా ఇచ్చామన్నమాట. ఎందుకంటే హోస్ట్ నెట్వర్క్ వాడుకుంటున్నప్పుడు మీరు కంటైనర్లో ఏం పోర్ట్ ఇస్తారో యాక్చువల్గా వెనక్కి కూడా హోస్ట్ అదే పోర్ట్. ఇది కాదని మీరు అడగచ్చండి, యాక్చువల్గా నేను కంటైనర్ 1కి 2కి -p పబ్లిష్ పోర్ట్స్ ఇవ్వాలి కాబట్టి ఈ రెండుగా అది కనెక్ట్ అవుతుంది. ఓకే, సరే నిజంగా ఇది కంటైనర్ 3 అని నాకు గ్యారంటీ ఏంటి. సో మనం ఒకటి చేద్దాం, ఏంటి, డాకర్ ఎగ్జిక్ -it కంటైనర్ 3 లోపలికి వెళ్ళి కంటైనర్ 3 బ్యాష్ అని ఇచ్చి దీని లోపల నానో ఉందా, ఓకే, యాప్ట్ అప్డేట్ యాప్ట్ ఇన్స్టాల్ నానో. సరే, నానో యూజర్ షేర్ nginx html index.html కిందకు వచ్చి నేను h1 హెడ్డింగ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, వెల్కమ్ టు nginx కంటైనర్ 3 అందాం.
ఓకే, రిఫ్రెష్ చేద్దాం. చూసారా? సో బేసిక్గా మోస్ట్ ప్రాబుల్లీ మీరు అసలు హోస్ట్ నెట్వర్క్ వాడరండి, చాలా రేర్ యాక్చువల్గా. బ్రిడ్జ్ నెట్వర్క్ వాడటమే ఎక్కువ. ఎందుకంటే పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్లో ఏమవుతుందంటే మీకు క్యూబర్నెటీస్ కానీ లేకపోతే డాకర్ స్వార్మ్ కానీ ఈ రెండు వాడతారు అనమాట. ఒక క్లస్టర్లో వాడతారు. క్లస్టర్ వాడినప్పుడు మీకు ఈ నెట్వర్క్స్లో నా ఉద్దేశం ఏంటంటే బయటకు వద్దాము. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేసి ఈ 3 కదా, ఇక్కడ స్కోప్ కింద మీకు ఏమొస్తుందంటే ఓవర్లే అని ఇంకోటి వస్తుంది అనమాట. సారీ, ఈ స్కోప్ కింద స్వామ్ అని వస్తుంది, డ్రైవర్ కింద ఓవర్లే అని వస్తుంది అనమాట. అంటే అది డాకర్ స్వామ్ కోసం వాడేది యాక్చువల్గా. సో ఇవేంటంటే మీకు ప్రతి సర్వర్లో లోకల్గా ఉండేవి అనమాట. ఇవి అసలు వాడాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడు వాడతాము, మరి వాడినప్పుడు ఎందుకు ఇవ్వడం అంటే ఎప్పుడన్నా లోకల్గా మీ టెస్టింగ్ కోసం చేసుకోవడం. ఇప్పుడు మనం చేసుకుంటున్నాము, మనం చదువుకుంటున్నప్పుడు దానికోసం అవసరం అవుతాయి అనమాట. లేదా అది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే మీరు ఒక స్టాండ్ అలోన్ సర్వర్ లో మీరు విఎంస్ ఎలా రన్ చేస్తున్నారు, అలాగే మనం కంటైనర్స్ రన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు వాడుతుంది. బట్ నేనైతే ప్రాక్టికల్ గా నేను ఇప్పుడు రియల్ టైమ్ లో వాడలేదండి హోస్ట్ నెట్వర్క్. ఎప్పుడు కూడా ఓవర్లే, మోస్ట్ ప్రాబబ్లీ బ్రిడ్జే వాడతాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి నల్కి వచ్చారు అనుకోండి, మనం డాకర్ పిఎస్ అని చేసి అనుకోండి, నల్ ఉంది కదా, ఇది కంటైనర్ 4. సో డాకర్ ఇన్స్పెక్ట్ అని టైప్ చేసి నేనేం చేస్తాను, ఇది ఇచ్చాను అనుకోండి. మీరు చూస్తే ఇక్కడ ఐపీ ఏం ఉండదు అనమాట, ఎందుకంటే నల్ నెట్వర్క్ కి అసలు ఈథర్నెట్ ఇంటర్ఫేసే ఉండదండి అందువల్ల. సరే, ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే నేను కంటైనర్ 1కి వెళ్తాను. డాకర్ exec -it కంటైనర్ 1 బ్యాష్ అంటాను. దీని లోపలికి వెళ్ళి పింగ్ CONT2 అన్నాను అనుకోండి. ఓకే, ఒకటి ఉందా? పింగ్ కంటైనర్ 2 అన్నాను అనుకోండి. బేసిక్గా మీకు పింగ్ కాదు, జాగ్రత్త గుర్తుపెట్టి నేమ్ ఆర్ సర్వీస్ నాట్ క్లియర్ గా చెప్తుంది అనమాట. సేమ్ మీరు కంటైనర్ 2కి వెళ్ళి పింగ్ చేసినా కూడా మీకు పింగ్ కాదు. కానీ పింగ్ 172.17.0.2 అంటే పింగ్ అవుతుంది. చూసారా? 172 కదా, 172 పింగ్ చేసాను, మీకు క్లియర్ గా పింగ్ అవుతుంది. ఏంటి 172, సారీ 13 అండి. ఇది వచ్చి మీకు ఇఫ్ కాన్ఫిగ్ పనిచేయదు మీకు. సో కాబట్టి అంటే నేనేం చెప్తున్నానంటే మీకు డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ 1 grep -i మీరు చూసారు 172.70.0.2. అదే కంటైనర్ 2కి వెళ్ళారు అనుకోండి మీరు, అది వచ్చి 0.3 ఉంటుంది అనమాట. చూసారా? ఇప్పుడు నేనేం చేస్తాను, కంటైనర్ 1కి వెళ్దాం. కంటైనర్ 1కి వెళ్ళి మనం ఏది పింగ్ చేయాలా, దీన్ని పింగ్ చేయాలా. పింగ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, పింగ్ అవుతుంది, కానీ హోస్ట్ పేరుతో పింగ్ కావట్లేదు. ఓకే, మీరు అడగచ్చు ఎందుకు మీరు ఇంత ఇదిగా ఐపీ అడ్రస్ హోస్ట్ ఎంపీలో ఇంత ఇదిగా చేస్తున్నారు అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, కంటైనర్స్ అనేది స్టేట్లెస్ అనమాట. స్టేట్లెస్ అంటే అర్థం ఏంటంటే మీకు దాని లోపల ఏం డేటా ఉండదు. ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది, దీని లోపల ఏం డేటా ఉండదు. ఇంకోటి ఏంటంటే కంటైనర్స్ చాలా డైనామిక్ గా ఉంటాయి, టకాని ఫెయిల్ అయిపోతుంటాయి, కొత్తవి క్రియేట్ అవుతుంటాయి మీకు క్లస్టర్ లో అని చెప్పి. కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కంటైనర్ లెవెల్కి వచ్చేసరికి మనకి బేసిక్ గా సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ తీసుకోండి. ఓకే, గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆర్ ఏదో ఒక పోలీస్ హెడ్ ఉన్నాడు అనుకోండి. మీకు తెలుసు గవర్నమెంట్ మారినప్పుడల్లా, లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి నచ్చినప్పుడల్లా, ఆర్ మినిస్టర్ నచ్చినప్పుడల్లా మీకు ఐపీఎస్లు మారిపోతే షఫ్లింగ్ అయిపోతూ ఉంటారు బేసిక్ గా. అవునా? సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు
వీళ్ళు బ్రైబ్స్ ఇస్తారు కదా, బేసిక్గా లంచాలు ఇస్తారు. లంచాలు ఎవరికి ఇస్తారంటే ఆ మనిషికి ఇవ్వట్లేదు. యాక్చువల్ గా లోకల్ లేబర్ ఆఫీసర్స్ ఉంటారు, ఆ లంచం ఎవరికి ఇస్తున్నారు, ఇచ్చేది ఆ పోస్ట్ కి ఇస్తున్నారు. ఓకేనా, పలానా లేబర్ ఆఫీసరు మనం సండే షాపులు తెరుచుకోవడానికి వాళ్ళు లంచం తీసుకుంటారు కాబట్టి ఆ బ్రైబ్ అనేది వాళ్ళకి ఆ పొజిషన్ కి ఇస్తున్నారు, మనిషికి ఇవ్వట్ల. ఎందుకు, మనిషి మారిపోతూ ఉంటారు వెనక, ఏ మనిషి వచ్చినా పోయినా కూడా ఆ పోస్ట్ కి ఇంత అని ఒక రేట్ ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తారనమాట. అలాగే ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ దొరకదని చెప్పడానికి. సో అలాగే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, మనం డాకర్ కంటైనర్స్ లో సర్వర్ కి ఏంటంటే, సర్వర్ అక్కడే ఉంటుందన్నమాట, అంత ఈజీగా డిలీట్ కాదు. సర్వర్ అనేది మీకు సిపియు మెమరీ ఒక విఎం లోపల చాలా పకడ్బందీగా ఉంటుంది. కానీ డాకర్ కంటైనర్స్ ఏంటంటే చాలా చిన్నవి అనమాట. సో అవి చాలా తొందరగా ఫెయిల్ అవుతుంటాయి, రీస్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి ఐపీ బేసే మనం చేయలేమన్నమాట. ఏదైనా అయితే ఇప్పుడు నాకు పలానా శ్రీనివాస్ అని అతను అనుకోండి, అతనే లేబర్ ఆఫీస్ అనుకోండి, అతనే జీతాంతం ఉంటాడుగా అక్కడ. అతనికి నేను రేపు కొత్తలో వచ్చినప్పుడు నేను శ్రీనివాస్కే లంచం ఇస్తాను, మీకు ఇవ్వని లంచం అంటే ఎట్లుంటుంది, కొట్టు మూసేస్తారు. ఇది కూడా అలాగే అనమాట. కాబట్టి మనం అప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని జరగదు పని. నాకేం కావాలంటే, నాకు హోస్ట్ నేమ్ అనమాట. హోస్ట్ నేమ్తో ఎందుకు నేను ఇది అంటున్నాను, సో హోస్ట్ నేమ్ మారదు, వెనక ఐపీ అడ్రస్ మారిపోయినా నాకు హోస్ట్ నేమ్ మారదు అనమాట. అలాగే ఉంటుంది. అంటే ఈ కంటైనర్ నేమ్ మారదు, దీన్ని సర్వీస్ అని కూడా అంటారు. మళ్ళీ మాట్లాడతాం, స్వామ్లో సర్వీసెస్ గురించి చెప్తాను. ఇది అలాగే ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంది, మీకు ఒక వెబ్ సర్వీస్ ఉంది అనుకోండి, ఈజీగా చెప్పాలంటే మీకు సర్వీసెస్ అంటారు దీన్ని, స్వామ్లో వస్తుంది. సో ఇది సర్వీసు, ఈ సర్వీస్ లోపల నాకు 2 కంటైనర్స్ రన్ అవుతున్నాయండి. ఓకే, ఒకటి వచ్చి వెబ్ 1 కంటైనరు, ఇది వెబ్ 2 కంటైనరు. అలాగే నాకు ఇంకొక సర్వీస్ ఉంటుంది అనమాట, ఇంకొక సర్వీసు, దాంట్లో కూడా 2 కంటైనర్స్ రన్ అవుతుంటాయి అనమాట. అదేంటంటే MySQL1 MySQL2. ఓకేనా. సో కాబట్టి క్లయింట్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ వెబ్ సర్వీస్ కనెక్ట్ అవుతారు. అది కంటైనర్ 1 కనెక్ట్ అవుతుందా 2 కనెక్ట్ అవుతుందా అనవసరం, ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ లాగా పనిచేస్తారు అనమాట. సర్వీస్ కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏదో ఒకదానికి కనెక్ట్ అవుతారు అనమాట. అది అక్కడి నుంచి వెళ్ళి ఈ సర్వీస్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనకి సర్వీస్ మనం ఐపీ ఇవ్వడానికి ఉండదుగా. మనకి ఐపీలు దేనికుంటాయి, కంటైనర్స్కి ఉంటాయి అనమాట. కాబట్టి మనం అలా చేయకూడదు. ఇప్పుడు ఈ కంటైనర్ కనెక్ట్ అయినప్పుడు ఫెయిల్ అయిపోయింది అనుకో, ప్రాబ్లం కదా. అందుకని మనం సర్వీస్కి కనెక్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు అంటే ఎట్లా చెప్పేది, ఈ లేబర్ ఆఫీసర్ పోస్ట్ వచ్చి సర్వీస్ అనుకోండి, దాని లోపల ఉన్న మనుషులు వచ్చి కంటైనర్స్ అనుకోండి మీరు. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ఎవరు, వీళ్ళంతా వర్తకులు అనుకోండి, మరి తెలుగు ఎక్కువ వాడకపోతే మర్చెంట్స్ అనుకోండి. సో మర్చెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రతి నెల నాకు ఎలా తెస్తారు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారులేండి, సో వైశ్యాస్ చాలా మంది మా ఊర్లో. సో వాళ్ళు చెప్తుంటారు ఈ కథలన్నీ. సో వాళ్ళు ఈ విధంగా లంచం ఇస్తారనమాట. ఒక అసోసియేషన్ గా ఈ లంచం ఇక్కడ ఇస్తుంటారు అనమాట. ఓకే, అఫ్ కోర్స్ అందరూ ఇవ్వాలా, ట్రేడర్స్ అందరూ. సో కాబట్టి ఏమవుతుందంటే, మనకి డాకర్కి వచ్చేసరికి ఐపీ అడ్రస్ కి వాల్యూ లేదని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు కంటైనర్ సిస్టమ్స్ కి వచ్చారు అంటే, డాకర్ అనే కాదు, క్యూబర్నెటీస్ రేపు పోయినా స్వామ్ పోయినా, కంటైనర్ సిస్టమ్స్ లో ఐపీకి అనేది 0 వాల్యూ. ఎప్పుడు కూడా మనం కంటైనర్స్ ని మనం త్రూ సర్వీసెస్ ద్వారా, అంటే పేరు యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం. అందుకని నేను ఇంత ఎంఫసైజ్ చేస్తున్నాను ఇక్కడ, మీకు కనెక్ట్ అవ్వాలి అని చెప్పి పేరుతో. సో మీరు చూసారనుకోండి, మీరు డిఫాల్ట్ గా పెట్టినప్పుడు డిఫాల్ట్ నేమ్స్, డిఫాల్ట్ నెట్వర్క్ విచ్ ఇస్ బ్రిడ్జ్ నెట్వర్క్ లో పెట్టినప్పుడు మీకు పింగ్ కాదు నేమ్ తో, ఓన్లీ వచ్చి మీకు ఐపీతో పింగ్ అవుతుంది. ఓకే, 3 ఇచ్చారు అనుకోండి, మీకు ఐపీతో పింగ్ అవుతుంది. సేమ్ వైస్ వర్సా, మీరు కంటైనర్ 2కి వెళ్ళారు అనుకోండి, నేనేమంటాను, కంట్రోల్ పీకి బయటకు వచ్చి కంటైనర్ 2కి వెళ్ళి లోపలికి వెళ్ళి పింగ్ 172.17.0.2 క్లిక్ చేసి చూడండి, మీకు దీనికి 172 పింగ్ లేదు కదా, మర్చిపోయాను దీంట్లో అప్డేట్. అందుకని మీకు ప్రతిసారి ఇవి ఇన్స్టాల్ చేసుకోవాలంటే కష్టం అండి మీకు. ఓకేనా. సో మీకు ఈ పింగ్ ఇవన్నీ అని చెప్పి, కాబట్టి మీరు ప్రాక్టీస్ కోసం ఇమేజెస్ డౌన్లోడ్ చేసేటప్పుడు నేను ఏంటంటే, ఆల్రెడీ డాకర్ హబ్ లో నేను ఒక మిషన్ పెట్టున్నాను అనమాట. మనం రేపొద్దున యాన్సిబుల్ కూడా వాడతాం. ఇది నెక్స్ట్ ఇది అయిపోయినాక యాన్సిబుల్ వస్తుంది కాబట్టి, అక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చారనుకోండి, కిందకు వస్తే మీకు నేను శ్రీహర్షవి ఉబుంటు 16 అని చెప్పి అది ఓపెన్ చేశారనుకోండి, రెపోజిటరీ. ఆ రెపోజిటరీ కింద మీరు కిందకు వస్తే, మీరు ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ యాన్సిబుల్
ఇది కూడా డౌన్లోడ్ చేశాను అనుకోండి, నేను బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్డ్ విత్ నెట్ టూల్స్, పింగ్, పైథాన్, పిప్ అంతా ఇన్స్టాల్ చేసి రెడీమేడ్ గా పెట్టాను. మీరు డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చు. మనం యాన్సిబుల్, పప్పెట్ అంతా కూడా డాకర్స్ మీద టెస్ట్ చేస్తాం. ఎందుకు నేను డాకర్స్ ఇప్పుడు చెప్తున్నాను తర్వాత చెప్పకుండా, ఎందుకంటే మన ల్యాబ్ అంతా కూడా ఇప్పుడు యాన్సిబుల్ లో మీకు ఒకేసారి 3-4 సర్వర్స్ రన్ చేయాలండి. అది మీరు ఇక్కడ రన్ చేశారు అనుకోండి, నేను రన్ చేస్తాను కానీ ఎందుకంటే నాకు మీరు ఫీజులు ఇస్తున్నారు కాబట్టి నేను కట్టుకోగలను డబ్బులు, కానీ మీరు రన్ చేయాలంటే మీకు కాస్ట్లీ అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఎఫెక్టివ్ గా ఎలా నేర్చుకోవాలని చెప్పి నేను ఈ కోర్స్ డిజైన్ చేసినప్పుడు డాకర్ వాడుకొని మనం ల్యాబ్ చేయడం, దానివల్ల 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి డాకర్ బాగా అర్థం అవుద్ది, రెండోది ఏంటంటే మీకు యాన్సిబుల్ ఆర్ పప్పెట్ లో ఎక్కువ కంటైనర్స్ పెట్టి ఎక్కువ సర్వర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలని మీకు అనుభవం అవుద్ది అనమాట దానికోసం. ఎనీవే, సో ఇప్పుడు పింగ్ 172.17.0.3 అన్నాను అనుకోండి, మళ్ళీ ఏమైంది, ఐపీ ఇన్స్టాల్ చేయలేదు కదా, యాప్ ఇన్స్టాల్ IP utilities -ping. చూసారా, పింగ్ అవుతుంది కంటైనర్, ఇది కంటైనర్ 2 కదా, 2 అండి పింగ్ అవుతుంది. కానీ నేను పింగ్ కంటైనర్ 1 అంటే మీకు పింగ్ కాదు. ఓకే, ఇది డిఫాల్ట్. దీన్ని చేయడం ఎలా అని నెక్స్ట్ వెళ్తాం అనమాట. ఎందుకంటే డిఫాల్ట్ నెట్వర్క్ లో, అంటే నా ఉద్దేశం ఏంటి, బయటకు వచ్చేసి డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీకు డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ లో వచ్చి మీకు మిషన్స్ వచ్చి పింగ్ కావు. సో దానివల్ల మనం ఏం చేస్తాం, యూజర్ డిఫైన్ నెట్వర్క్స్ క్రియేట్ చేయాలా, అది నెక్స్ట్ మనం క్రియేట్ చేయబోతాం అనమాట. ఓకేనా, సో నేనేం చేస్తాను, దానికి ఈ 4 కంటైనర్స్ డిలీట్ చేస్తాను. డాకర్ స్టాప్ అని చెప్పి, సో ఎలా చెప్పొచ్చు, డాకర్ ps ఓకే రైట్, సో డాకర్ ps అనమాట. మీకు ఏమి లేదు, PS-A అని టైప్ చేయగల, షట్ డౌన్ ఏమైనా అవి కూడా లేవు అని RM వాడాం కానీ మొత్తం డిలీట్ అయిపోయాయి. రైట్, ఇప్పుడు నెట్వర్క్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో డాకర్ నెట్వర్క్ క్రియేట్ అని ఎంటర్ కొట్టండి. మీకు ఏంటంటే ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ లో మీరు ఏం చేయొచ్చు అంటే ఏ IP రేంజ్ ఇవ్వచ్చు, ఏం సబ్నెట్ ఇవ్వచ్చు, ఏది గేట్వేగా పెట్టచ్చు, అన్ని పెట్టచ్చు. సో మనం ఏంటంటే సింటాక్స్ వెరిఫై చేద్దాం. నాకు గుర్తుంది, బట్ ఏంటంటే సింటాక్స్ ఒకసారి చూసుకోవడం ఎందుకైనా మంచిది, ఒక పని 2 సార్లు చేయడం కంటే కరెక్ట్గా ఒకసారి చేయడం మేలు. సో కాబట్టి నేను సింపుల్ గా డాకర్ నెట్వర్క్ క్రియేట్ అంటాను. ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను నేను. సో మీరు కిందకి వెళ్తే డాకర్ నెట్వర్క్ క్రియేట్ లో కిందకి వెళ్ళారనుకోండి, నాకేం కావాలంటే మీరు ఒక స్పెసిఫిక్ IP వచ్చి, ఓకే ఇంకో విషయం అండి, ఫైన్ మళ్ళీ చెప్తాను. అంటే ఒక కంటైనర్ ని మనం కావాలనుకుంటే డిఫరెంట్ నెట్వర్క్స్ లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సో ఇక్కడికి వచ్చి ఓకే, ఇక్కడ కంటైనర్ 3 అని ఉంది యాక్చువల్గా, అవునా. సో ఈ కంటైనర్ హోస్ట్ నెట్వర్క్ ఉందన్నమాట. ఓకే, సో ఎంటర్ కొట్టండి, మీకు క్రియేట్ అయిపోయింది. సో డాకర్, ఓకే మీకు చెప్తుంది చూడండి, పబ్లిష్డ్ పోర్ట్స్ ఆర్ డిస్కార్డెడ్ వెన్ యూజింగ్ హోస్ట్ నెట్వర్క్ పోర్ట్. అంటే ఏంటంటే హోస్ట్ నెట్వర్క్ మోడ్ లో మీరు ఇలా ఇచ్చినా కూడా నేను పట్టించుకోను, ఏ పోర్ట్ అయితే ఓపెన్ అయ్యిందో ఆ పోర్టే నేను వాడుకుంటాను. మీరు 80 ఓపెన్ చేశారు కదా, నేను హోస్ట్ సైడ్ కూడా 80 ఓపెన్ చేసుకుంటాను, అంతేగాని మీరు ఇక్కడ ఇచ్చారు కదా అలా చేయను అని చెప్తుంది అనమాట. ఓకే బానే ఉంది. సో డాకర్ ఇన్స్పెక్ట్ అని టైప్ చేసి నేను కంటైనర్ 3 అని grep-i అడ్రస్ అని టైప్ చేస్తే మీరు చూస్తే ఏ IP అడ్రస్ రాదనమాట. ఎందుకు రాదో మీరు అడగచ్చు. ఎందుకు రాదు అంటే మనకి బై డిఫాల్ట్ గా హోస్ట్ నెట్వర్కే వాడుకుంటుంది కాబట్టి. ఇక్కడ మనం సేమ్ ఇందాక మనం చూసాం కదా, మీరు యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే యాక్చువల్గా ఇప్పుడు చూడండి అంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసాం కదా, బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నాకేం కావాలా, ఈ నెట్వర్క్ తీసుకెళ్ళి మీరు చేయాలనుకుంటే డాకర్ నెట్వర్క్ కనెక్ట్ అని టైప్ చేశారు అనుకోండి, మీరు ఇవ్వచ్చు అనమాట. నెట్వర్క్ వచ్చి నేనేమంటాను, బ్రిడ్జ్ అని ఇస్తాను. అంటే ఒక కంటైనర్ తీసుకెళ్ళి ఇంకొక నెట్వర్క్ కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏమనుకుంటున్నారు, కంటైనర్ షేరింగ్ నెట్వర్క్ స్పేసెస్ విత్ అనదర్ కంటైనర్ హోస్ట్ కెన్ బి కనెక్టెడ్ టు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, కెనాట్ బి కనెక్టెడ్ టు ఎనీ అదర్ నెట్వర్క్. నేను బ్రిడ్జ్ లో పెట్టాల్సింది ఆ ప్రాబ్లం వచ్చిందండి. అంటే రెస్పాన్స్ చూడండి,
కంటైనర్ షేరింగ్ నెట్వర్క్ స్పేస్ విత్ అనదర్ కంటైనర్. ఫస్ట్ ఏం చేయాలి, నేను డిస్కనెక్ట్ చేయాలి. ఓకే, సో నేనేం చేస్తాను, ఫస్ట్ నెట్వర్క్ డిస్కనెక్ట్ కంటైనర్ 3 అంటాను. నెట్వర్క్ ఏంటి, మనం యూజ్ చేస్తున్న నెట్వర్క్ వచ్చి హోస్ట్ నెట్వర్క్ కంటైనర్ 3 అంటాను. ఫస్ట్ చూడండి, కంటైనర్ కెనాట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ నెట్వర్క్ ఆర్ కనెక్టెడ్ టు నెట్వర్క్. సో ఇదండి ప్రాబ్లం. ఏంటంటే నేను హోస్ట్ నెట్వర్క్ వాడుతున్నా, అది ఇబ్బంది. ఎందుకు హోస్ట్ నెట్వర్క్ సపోర్ట్ చేసేటట్లేదు. ఓపెన్ చేద్దాం, మనం ఇంకొక నెట్వర్క్ క్రియేట్ చేద్దాం. ఇంకొక ఏమైంది, లుక్స్ లైక్ హోస్ట్ నెట్వర్క్ లో కనెక్ట్ చేసినప్పుడు మీకు సపోర్ట్ అయ్యేటట్లేదండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డాకర్ నెట్వర్క్ డిస్కనెక్ట్ చేసి ఆ తర్వాత ఇంకో దానికి కనెక్ట్ చేయాలంటే. అయితే ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇదన్నమాట. సో కంటైనర్ కెనాట్ బి డిస్కనెక్టెడ్ ఫ్రమ్ హోస్ట్ నెట్వర్క్ ఆర్ కనెక్టెడ్ టు హోస్ట్ నెట్వర్క్. అంటే ఏంటంటే మీరు మామూలుగా బ్రిడ్జ్ నెట్వర్క్ లో అయితే ఒక నెట్వర్క్ తీసేసి ఇంకో నెట్వర్క్ యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ ప్రాబ్లం ఏంటంటే హోస్ట్ నెట్వర్క్ యాడ్ చేసినప్పుడు ఇది చేయలేరు. పోన్లేండి, మీకు ఒక ఎర్రర్ చూపించినట్లయింది. మీరు రేపొద్దున ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు ఈ విధంగా చెప్పొచ్చు, నాకు హోస్ట్ నెట్వర్క్ లో నేను యాడ్ చేశాను, తీసి ఇంకో దానికి చేయాలంటే చేయడం కుదరదండి అని చెప్పొచ్చు అనమాట. మరి నేను మీకు చూపించంటే ఎలా చూపించాలా, ఫస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాను. ఏది మనం ఒక యూజర్ నెట్వర్క్ క్రియేట్ చేయాలా అంటే డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేసి మీరు చూసినట్లయితే మనకు ఓన్లీ ఇది డిఫాల్ట్ నెట్వర్క్ కదా, దీన్ని వాడమండి. ఎందుకంటే డిఫాల్ట్ నెట్వర్క్ లో మనం ఏంటంటే నేమ్ రిజల్యూషన్ ఉండదు అనమాట, పేరుతో పింగ్ చేస్తే కాదనమాట, అది డిఫాల్ట్ బిహేవియర్. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, డాకర్ నెట్వర్క్ క్రియేట్ కదా, మీరు కావాలంటే ఐపీ కూడా ఇచ్చుకోవచ్చు కంటైనర్ కి. బట్ నేను చెప్పాను మీకు కంటైనర్ కి ఐపీ అనేది ఇట్స్ లెస్ వాల్యూ అండి. ఓకే, కిందకి వెళ్దాం. యా, ఇది డాకర్ నెట్వర్క్ క్రియేట్ సబ్నెట్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత దాని లోపల మీరు ఐపీ రేంజ్ అంటే ఈ సబ్నెట్ లోపల ఇంకొక ఐపీ రేంజ్ అనమాట. ఇది /16 పెద్ద నెట్వర్క్ కదా, దాని లోపల ఇంకోటి క్రియేట్ చేస్తారంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. సో ఇంకా మీరు గేట్వే కూడా ఇచ్చుకోవచ్చు అండి. వీళ్ళు గేట్వే ఇవ్వలేదు, -హైఫే గేట్వే ఇచ్చి ఏ గేట్వే వాడాలి కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సరే ఫస్ట్ మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేద్దాం. నేనేమంటానంటే కాపీ చేసి సో రైట్, సో డాకర్ నెట్వర్క్ క్రియేట్ సబ్నెట్ వచ్చి 172.17 ఆల్రెడీ యూస్ చేస్తుందండి, వాడదాము. ఐపీ రేంజ్ వచ్చి నేనేమంటాను, ఐపీ రేంజ్ వచ్చి 172.20.10.0/24 ఇస్తాను. పేరేమనిద్దాము, యూజర్ నెట్వర్క్, లేకపోతే యూజర్ నెట్వర్క్ 1 అంటాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాము, అయితే గేట్వే కూడా ఇవ్వాలండి. ఇది యూజర్ నెట్వర్క్ 2 అంటాను, ఇది వచ్చి 20 ఇస్తాను. సరే, సో ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి గేట్వే అని ఇచ్చి, సో గేట్వే వచ్చి మీకు ఏ గేట్వే ఇవ్వాలనుకుంటున్నారు, నాకు 254 గేట్వే, ఇంతకుముందు 172.17.0.1 కదా, నాకు అది వద్దనమాట. నాకు 172, మీరు దీంట్లో అంత ఆలోచించాల్సిన పని లేదండి, అంటే మీకు ట్రై చేయడానికి చూపిస్తుంది అనమాట, ఓకే ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి. సో మీరు చూసినట్లయితే గేట్వే వచ్చి నేను 10.254 ఇస్తున్నాను. 255 వచ్చి బ్రాడ్కాస్ట్ కాబట్టి 254 ఇచ్చుకోవచ్చు. ఎంటర్ చేస్తే ఏమైంది, క్రియేట్ అయింది అనమాట. నేను దీన్నే సేమ్ ఓకే, ఇక్కడికి వచ్చి 20.0 గేట్వే వచ్చి 20.254 ఇస్తాను. ఇక్కడ వచ్చి యూజర్ నెట్వర్క్ 2, అలాగే యూజర్ నెట్వర్క్ 3.
నెట్వర్క్స్ ఆర్ అది ఓవర్లాప్. నెట్వర్క్ 3 అనుకుంటా కదా, మీరు నెట్వర్క్ 2 ఇచ్చారు. లేదండి, ఫస్ట్ నెట్వర్క్ 1 క్రియేట్ అయింది. సో డాకర్ నెట్వర్క్ క్రియేట్, ఒక్క నిమిషం ఆగండి. ఇలా ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా, మొత్తం సబ్నెట్ ఇవ్వకుండా 20.0 అని ఇచ్చి /24 అని ఇచ్చి. ఓకే, మనం చిన్న తప్పు చేసాం. డాకర్ నెట్వర్క్ ఇక్కడ మొత్తం సబ్నెట్ క్రియేట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు, ఈ ఐపీ రేంజ్ అవసరం లేదండి, ఒక్క నిమిషం ఆగండి. మనం ఏం చేయొచ్చు అంటే హైఫన్ గేట్వే ఇచ్చి, ఈ ఐపీ రేంజ్తో పని లేదు యాక్చువల్గా, మనం సబ్నెట్సే క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, డాకర్ నెట్వర్క్ క్రియేట్ సబ్నెట్ వచ్చి నాకు 172.16/24 కావాలనుకోండి, 1.0/24 ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. 24 కావాలా, గేట్వే వచ్చి 1. ఈ విధంగా కావాలి. ఆ తర్వాత యూజర్ నెట్వర్క్ 1 ఇలా ఇచ్చాను అనుకోండి. ఇది ట్రై చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చి 2. చూద్దాం. త్రీ డాట్, రైట్. సో మీరు డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేశారు అనుకోండి, మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, యూజర్ నెట్వర్క్ 1, 2, 3 క్రియేట్ అయింది. మనం దీన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే నా ఉద్దేశం డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ అని టైప్ చేసి మీరు యూజర్ నెట్వర్క్ 1 అంటే మీరు చూసినట్టే క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ. సో 172 ఇది సబ్నెట్ అనమాట. దాంట్లో గేట్వే అంటే అర్థం ఏంటి, మీరు దీంట్లో నెట్వర్క్ పెడితే ఈ నెట్వర్క్లో దానికి ఐపీ వెళ్తుంది యాక్చువల్గా. ఓకే, అలాగే యూజర్ నెట్వర్క్ 2 చూసారు అనుకోండి, ఇది వచ్చి 2.0/24, 3.0/24. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 2 డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య బై డిఫాల్ట్ గా కమ్యూనికేషన్ ఉంటుందండి. అంటే నేను ఒక కంటైనర్ తీసుకెళ్లి యూజర్ నెట్వర్క్ 1 లో పెడతాను, ఇంకోటి వచ్చి యూజర్ నెట్వర్క్ 2 లో పెడతాను. అలా పెట్టారంటే వర్కౌట్ కాదనమాట. అందుకే మనకి సపరేట్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమి రౌటింగ్ అలాంటిది ఏమి ఉండదు. సో కాబట్టి అలా కావాలనుకుంటే మనకి ఏంటంటే దానికి ఓవర్లే నెట్వర్క్స్ వేరే ఉన్నాయండి, నెక్స్ట్ స్వామ్ లెవెల్లో వస్తుంది. కానీ ఇక్కడ ప్రస్తుతం వచ్చి నేను ఒక కంటైనర్ వచ్చి ఒక నెట్వర్క్ లో, ఇంకో కంటైనర్ ఇంకో నెట్వర్క్ లో పెట్టి రెండు మధ్య కమ్యూనికేషన్ పెట్టడం కుదరదు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు 3 నెట్వర్క్స్ క్రియేట్ అయిపోయినాయి కదా, దీంట్లో మెషిన్స్ పెడదాం, మెషిన్స్ పెట్టి చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చెప్పండి. ఒక డౌట్ కొంచెం వెరైటీగా ఉండొచ్చు, కానీ ఫస్ట్ మనం నెట్వర్క్ క్రియేట్ చేసి తర్వాత కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఆపోజిట్ వెళ్ళని కుదరదా? బై ఎనీ ఛాన్స్ కంటైనర్ క్రియేట్ చేసామనుకోండి, అక్కడి నుంచి నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళని కుదరదా? ఒక ప్రాసెస్ ప్రకారం పోతాం కదండి. నెట్వర్క్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడైనా కూడా ఒక ఎన్వైరన్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ ఫస్ట్ క్రియేట్ చేస్తారా, సర్వర్స్ ఫస్ట్ క్రియేట్ చేస్తారా? మామూలు చేసుకో, అందుకే ర్యాండమ్ క్వశ్చన్. టెక్నికల్ గా చేయొచ్చు బేసిక్ గా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంటైనర్స్ బై డిఫాల్ట్ ఫస్ట్ కంటైనర్స్ క్రియేట్ చేశాను అనుకోండి, అవి డిఫాల్ట్ నెట్వర్క్ వెళ్తాయి. తర్వాత నెట్వర్క్స్ క్రియేట్ చేసి మళ్ళీ దానికి మార్చుకోవడం ఎందుకు? ఓకే 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 సో డాకర్ మనకి రన్ మూడు నెట్వర్క్స్ లో 3 కంటైనర్స్ పెడతాను. సారీ, ఒక కంటైనర్ లో రెండు కంటైనర్స్ పెడదాము. సో అంటే కమ్యూనికేషన్ చెక్ చేయడానికి అనమాట. సో ఫస్ట్ దాంట్లో రెండు పెట్టి మిగతా నెట్వర్క్ 2లో 3లో ఒక్కొక్కటి పెడదాం.
సో డాకర్ రన్ -im-dit అని ఇచ్చి సేమ్ పేర్లు ఏమి ఇవ్వలేండి, ఎందుకు మళ్ళీ చాంతర్ అంతా కమాండ్, పేర్లు ఏమి ఇవ్వకుండా సింపుల్గా nginx అని ఇచ్చి nginx ఫస్ట్ నెట్వర్క్ ఉంది కదా మర్చిపోయాను, -network అని ఇచ్చి నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఓకే యూజర్ నెట్వర్క్ 1 అంటాం, -network ఈజ్ ఈక్వల్ టు యూజర్ నెట్వర్క్ 1 అంటాం అని. సో మనం ఏందాం nginx లేటెస్ట్ అన్నాను అనుకోండి, లేకపోతే అట్లీస్ట్ ఒక పేరు ఇద్దాం, నేమ్ వరకు హోస్ట్ నేమ్ ఓపెన్ నేమ్ ఇస్తాను, -name ఈజ్ ఈక్వల్ టు container1 అంటాను, క్రియేట్ అయింది. సేమ్ దాంట్లోనే container2 ఇస్తాను, క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నెట్వర్క్ 2లో కూడా ఒకటి క్రియేట్ container3 వచ్చి నాకు నెట్వర్క్ 2లో క్రియేట్ చేస్తాను. దీనికి ఏమైంది, ఆల్రెడీ ఉన్నట్టుంది కదండి, ఒక డాకర్ ps అంటే ఆల్రెడీ container3 ఉంది, ఇంకా డిలీట్ చేయలేదా నేను. ఓకే డాకర్ స్టాప్, ఓకే container3 container4 వచ్చి నేను సారీ ఇక్కడ పెడదాం. రైట్, సో ఇప్పుడు డాకర్ ps -a అని ఇచ్చానంటే మీకు మొత్తం 4 కంటైనర్స్ రన్ అవుతున్నాయండి, container1 2 3 4 బేసిక్. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మనం container1 లాగిన్ చేసి పింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే సో ఎలాగా, సో డాకర్ exec -it container1 బ్యాష్కి వెళ్తాను, ఇది పని నాకు apt అప్డేట్ చేయడము, తర్వాత ఓకే సో ఇప్పుడు నేనేమంటానంటే పింగ్ container2 అన్నాను అనుకోండి, పింగ్ అవుతుందా చూడండి, ఆటోమేటిక్గా ఒక పేరు తీసుకుంది, ఇంతకుముందు మీకు పేరుతో పింగ్ చేస్తే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి container2 అని. సో నేనేం చేస్తాను ఇప్పుడు container3 container4 చూడండి, ఆ రెండు పింగ్ అవ్వ మళ్ళీ మీకు. ఓకే పేరుతో పింగ్ చేస్తే అఫ్కోర్స్ ఐపీతో కూడా పింగ్ అవ్వకూడదు. సో అంటే ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది మీకు, నేను ఇంకా వెనకున్న కంటైనర్ డిలీట్ అయిపోయినా ఈ ఐపీ మారిపోయినా ఏమైనా కూడా నాకు ఇబ్బంది అవసరం వల్ల, ఎందుకు నాకు పేరుతో రిజాల్వ్ అవుతుంది, నాకు అదైతే సరిపోతుంది అనమాట. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది, నేను రేపు ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసిన container2తో ఇది డిలీట్ అయిపోయి ఇంకొక కొత్త క్రియేట్ అయినా కూడా ఆ పేరు పనిచేస్తుంది, కాబట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అనమాట. సో అంటే నేను ఇప్పుడు మనకి ఇంకోటి ఓపెన్ చేస్తాను. సో మీకు కంటైనర్స్ కి ఐపీస్ కి వాల్యూ లేదు, అది అర్థమైందా ఫస్ట్ వాడడం, అది అర్థమైందా? ఎందుకు కంటైనర్స్ అనేది డిలీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మీకు, సో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారు, నెక్స్ట్ మనం స్వామ్ కిట్ అన్న వెళ్ళినప్పుడు మీకు కంటైనర్స్ డిలీట్ అయిపోయి క్రియేట్ అవుతూ ఉంటాయి. మీరు అప్లికేషన్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఐపీ పేరు వాడతాం. ఇప్పుడు ఇంతకు ముందు నేను ఏం చూపించాను, పింగ్ container2 అంటే అయిందా, కాలేదు కదా. ఎందుకు కాలేదు, మీకు యూజర్ నెట్వర్క్ అంటే డిఫాల్ట్ నెట్వర్క్ లో కాదనమాట. కానీ ఇక్కడ చూసామనుకోండి పింగ్ container2 అంటే ఆటోమేటిక్ ఒక ఇంటర్నల్ గా డిఎన్ఎస్ పనిచేస్తుంటుంది, అది ఆటోమేటిక్ గా పింగ్ అవుతుంది అనమాట యాక్చువల్ గా. ఓకే సో కానీ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్స్ మీకు పింగ్ కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డాకర్ ఇన్స్పెక్ట్ container2 అన్నాను అనుకోండి, ఐపీ వచ్చి 1.2 యూస్ చేసుకుంటుంది యాక్చువల్ గా. ఓకే సో అదే container1 వచ్చి 1.1 యూస్ చేసుకుంటుంది అనమాట. నాకు కావాలనుకుంటే పింగ్ ఇలా పింగ్ చేయొచ్చు, పింగ్ అవుతుంది కూడా, ఇబ్బంది లేదు. అయితే దీంతో ప్రాబ్లం ఏంది, నేను చెప్పినట్లు డాకర్ కంటైనర్స్కి వస్తే ఈ విధంగా మీరు ఐపీలు వాడడం, పేరుతోనే పింగ్ చేయాలి. సో కాబట్టి పింగ్ container2 అంటే ఇలా పింగ్ అవ్వాలి. సో రేపొద్దున ఇందాక మీకు పిక్చర్లో ఏం చెప్పాను, సో ఇక్కడ ఒక కంటైనర్ ఉంటుంది, ఇది వచ్చి వెబ్ కంటైనర్, WC అంటే వెబ్ కంటైనర్, ఇది వచ్చి మనకి DB కంటైనర్ అనుకోండి. ఓకే సో
వెబ్లో ఆ వెబ్ ఆర్ అప్లికేషన్ ఇది వచ్చి దీనికి కనెక్ట్ అవ్వాలి. యాక్చువల్గా కనెక్ట్ అవ్వాలి అంటే దీని ఐపీ మారిపోతూ ఉంటే ఎలా కనెక్ట్ అవుతుందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ రోజులో ఒక 10 సార్లు ఇది డిలీట్ అయిపోయి రీక్రియేట్ అవుతుంది అనుకోండి. ఓకే, అయినప్పుడు మీకు అప్లికేషన్ డౌన్ టైం అని పక్కన పెట్టండి. ప్రస్తుతం మీకు టెక్నికల్ గా ఈ డేటాబేస్ ది మీకు ప్రతిరోజు ఇలాంటి 4-5 సర్వర్లు డిలీట్ అయిపోతున్నాయి, క్రియేట్ అయిపోతున్నాయి, అంటే కంటైనర్స్. అటువంటి ఏమంటే ఒకే ఐపీ ఉండదు అనమాట. దీనికి రీక్రియేట్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ అయిపోయింది అనుకోండి, దీనికి 172.1.1.10 ఒక ఐపీ యూస్ చేసుకుంది అనుకోండి, ఇది డిలీట్ అయిపోయింది. ఇది డిలీట్ అయిన అంటేనే వేరేది క్రియేట్ అయింది వేరే అప్లికేషన్ కోసం, ఈ ఐపీ దీనికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది రీక్రియేట్ అయినప్పుడు ఇంకో ఐపీ వస్తుంది. మరి నాకు కష్టం కదా ఏ ఐపీ ప్రతిసారి ఐపీ కాన్ఫిగర్ చేయడం. అందుకని మనం ఏం చేస్తామంటే కాదు, ఐపీతో కనెక్ట్ అవ్వకూడదు, నాకు పేరుతోనే డీబీ అనే పేరుతోనే కనెక్ట్ అవ్వాలా. కాబట్టి ఏమవుద్ది, కిందున్న ఐపీ మీకు ఎంత చేంజ్ అయిపోయినా, ఓకే, కిందున్న ఐపీ ఎంత చేంజ్ అయిపోయినా మీకు ఏంటంటే ఇబ్బంది ఉండదు, కనెక్ట్ అవుతుంది అనమాట. అది. సో ఇది ఎలా సాధ్యం అని చూస్తే మీకు యాక్చువల్గా మీకు బై డిఫాల్ట్ గా మీకు డాకర్ లో బై ఇంటర్నల్ గా డిఎన్ఎస్ ఉంటుందండి. ఆ డిఎన్ఎస్ పనిచేస్తుంది అనమాట. చూసారా పేరు చూసారా, కంటైనర్ 2 యాక్చువల్ అది user.network1 ఇట్లా తీసుకుంటుంది అనమాట. సరే మనం ఏం చేద్దాం ఇప్పుడు, నేను పింగ్ 172.20.2.1 2.1 అని చూసాను అనుకోండి. 2.1 ఎవరిది మీరు అడగచ్చు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ 3 అంటే చూడండి దీని అడ్రస్ అనమాట, ఐపీ అడ్రస్ 172.20.2.1. సో మీరు చూస్తే దాంతో ఐపీతో కనెక్ట్ కాదు, పేరుతో చేస్తే అసలు నాకు తెలియదు కూడా తెలియదు కంటైనర్ 3 అంటే ఏంటని. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంది, 2 డిఫరెంట్ నెట్వర్క్స్ లో మీకు కంటైనర్స్ ఉంటే బై డిఫాల్ట్ గా నేమ్ వచ్చి మీకు రిజాల్వ్ అవ్వదు, యాజ్ వెల్ as కనెక్టివిటీ ఉండదు. ఆ రెండింటికి కనెక్టివిటీ మనం తేవాలంటే దానికి ఏంటంటే క్లస్టర్ మోడ్ వాడుకోవాలి, విచ్ ఇస్ స్వామ్ మోడ్ కానీ క్యూబర్నెటిస్ ఇలాంటివి అవసరం అవుతాయి అనమాట. ప్లస్ అలా చేస్తే మీకు కనెక్ట్ అవుతుంది. ఓవర్లే నెట్వర్క్స్ కూడా వస్తాయి దీని లోపలికి. సో ఈ విధంగా మనం యూజర్ డిఫైన్ నెట్వర్క్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, నా ప్లాన్ ఏంది, కంటైనర్ 3 నాకు 80% కంటైనర్ 3 వచ్చి అవ్వాలి. అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి ఆ కంటైనర్ 3ని డిస్కనెక్ట్ చేసి రీకనెక్ట్ చేశాను అనుకోండి, అంటే డాకర్ నెట్వర్క్ డిస్కనెక్ట్ కంటైనర్ 3 అన్నాను అనుకోండి, నెట్వర్క్ డిస్కనెక్ట్ నెట్వర్క్ పేరు కూడా ఉంది కదా, ఓకే, డిస్కనెక్ట్ యూజర్ నెట్వర్క్ టు కంటైనర్ 3 అన్నాను అనుకోండి, ఫస్ట్ మీకు డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. అలాగే డాకర్ నెట్వర్క్ కనెక్ట్ యూజర్ నెట్వర్క్ 1 కంటైనర్ 3 అన్నాను అనుకోండి, కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పింగ్ చేశారు అనుకోండి కంటైనర్ 3, ఇప్పుడు చూడండి, ఓకే. అలాగే ఐపీతో పింగ్ చేశారు అనుకోండి, ఐపీ మారిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు 1.1.1.3 అయి ఉంటుంది. అప్పుడు చూసారా, అంటే 1.1 వచ్చి కంటైనర్ 1కి, 1.2 వచ్చి కంటైనర్ 2కి, 3 వచ్చి కంటైనర్ 3కి. అదేం సార్ పోయినసారి మరి 1.1 గేట్వేకి పోయిందంటే మీకు గుర్తుందా, నేను క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేశాను, గేట్వే వచ్చి 254 ఇచ్చాను, 1 ఇవ్వలేదు. అందుకని ఐపీ అడ్రస్ లో 1 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట, 1 to 253 దాకా పోతూ ఉంటాయి. బట్ అగైన్ డాకర్ కంటైనర్స్కి వచ్చేసరికి మీకు వాల్యూ ఉండదు, కాబట్టి మనం దాన్ని ఎక్కువ యూజ్ చేయకూడదు, ఐపీ అడ్రస్ మీద ఎక్కువ ఆలోచించకూడదు. ఎక్కువ కూడా పేర్లు రిజాల్వ్ అవుతున్నాయా లేవా, పేర్లు అనేది చాలా ముఖ్యం అనమాట, సర్వీసెస్ అనేది చాలా ముఖ్యం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, క్వశ్చన్స్ ప్లీజ్. అని అర్థం కాలేదా హర్ష గారు, మనము అక్కడ నెట్వర్క్ లో పోర్ట్ నంబర్స్ ఇవ్వకుండా ఇచ్చాం కదా, ఆటోమేటిక్ గా పోర్ట్ నంబర్స్ తీసుకొస్తుంది అది? తీసుకోదండి. అంటే మీరు బయట నుంచి యాక్సెస్ చేయలేరు. అంటే నా ఉద్దేశం ఏంటంటే బయట నుంచి మీరు ఇప్పుడు కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, డాకర్ పిఎస్ ఉంది కదా, పిఎస్ ఉంది కాబట్టి 4 కంటైనర్స్ కదా, నేను పోర్ట్ నెంబర్స్ ఇదేంటంటే ఓపెన్ పోర్ట్స్ అని చెప్తున్నాయి. ఇంకా నేను మీకు డాకర్ ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తా ఏంటిదని. రైట్ నౌ ఎక్కడ మీకు 000 ఈక్వల్ టు ఇవ్వలేదు చూడండి. కాబట్టి ఇప్పుడు ఈ కంటైనర్స్ మీరు కనెక్ట్ కాలేరు, మీరు కంపల్సరీగా -p ఆర్ -publish ఇస్తేనే దానికి కనెక్ట్ కాగలరు. బట్ అన్లీ హోస్ట్ మోడ్ లో, హోస్ట్ నెట్వర్క్ లో అయితే కనెక్ట్ అవుతుంది. బట్ మీరు నెట్వర్క్స్ క్రియేట్ చేసినా, డిఫాల్ట్ నెట్వర్క్ లో క్రియేట్ చేసినా కూడా వర్కౌట్ కాదనమాట, యాక్చువల్గా వెనక్కి పంపించదు యాక్చువల్గా, ఎందుకంటే హోస్ట్ లెవెల్లో వేరే పోర్ట్ ఓపెన్ అవ్వలేదు కదా మీకు, సో కాబట్టి కనెక్ట్ కాదు. నేనేదో మీకు నెట్వర్క్ చూపిద్దాం అని చెప్పి ఇలా చేశాను. ఓకే, మనం ఇప్పుడు కంటైనర్ లోనే ప్రతిసారి యాప్ అప్డేట్ అవన్నీ చేయాల్సిందే. కంటైనర్ లోపల ఒకటండి, కంటైనర్స్ పక్కన పెడితే మీకు ఇమ్యూటబుల్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది అనమాట.
ఇమ్యూటబుల్ ఆర్కిటెక్చర్ అంటారు. ఇమ్యూటబుల్ ఆర్కిటెక్చర్ అంటే మామూలు సర్వర్ లెవెల్లో ఏం చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉందనుకోండి, సర్వర్ ఏదైనా చేంజెస్ చేయాలంటే ఆ సర్వర్లకు లాగిన్ చేసి అది అప్డేట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మీకు ఆల్రెడీ ఉన్న ప్యాకేజెస్ అప్డేట్ అయిపోతాయి, మీకు తెలియదు అనమాట పరిస్థితి ఏంది, ఎలా పనిచేస్తాయి అని చెప్పి. ఇమ్యూటబుల్ ఆర్కిటెక్చర్లో ఏం చేస్తారంటే ఉన్నదాన్ని ఎప్పుడు అప్గ్రేడ్ చేయరు, రీప్లేస్ చేస్తారు. ఓకేనా? సో మీ దగ్గర ఒక కార్ ఉంది, దానికి చేంజెస్ చేయడం అనేది రెగ్యులర్ అప్డేట్స్ అనమాట. సో ఇప్పుడు మనం యూఎస్ యూకే పోయాం అనుకోండి, iPhone 6 ఉంది, ఆటోమేటిక్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళే అప్గ్రేడ్ చేస్తారు అనమాట, కొత్త ఫోన్ ఇచ్చేస్తారు, రీప్లేస్ చేస్తారు. అది ఇమ్యూటబుల్ ఆర్కిటెక్చర్ కింద వస్తుంది అనమాట. అంతేగాని ఉన్నదాన్నే వాళ్ళు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయరు అనమాట. సో డాకర్ కంటైనర్స్ కూడా ఇమ్యూటబుల్ ఆర్కిటెక్చర్స్ అండి. అంటే ఏమవుతాం, మనం ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ 1 లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, దాన్ని అప్డేట్ చేయాలి. దాన్ని అప్డేట్ చేయాలంటే ఆ కంటైనర్ 1 కి ఎప్పుడు అప్డేట్ చేయమండి, దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్. ఎందుకు, ఒక కంటైనర్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేయొచ్చు, మీకు 10 కంటైనర్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్ లో రన్ అవుతాం, కాబట్టి 10 అప్డేట్ చేయలేంగా. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఒక కొత్త ఇమేజ్ బిల్డ్ చేస్తాం అనమాట. ఇమేజ్ బిల్డ్ చేసి ఆ ఇమేజ్ ని పుష్ చేస్తాం. ఓకే, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అలా పుష్ చేయడం వల్ల మీకు పాత ఇమేజ్ అలాగే ఉంటుంది, కొత్త ఇమేజ్ మొత్తం రీప్లేస్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా బ్యాక్ వెళ్ళిపోవడానికి ఈజీ అయిపోతుంది. ఏది, మన పాత ఇమేజ్ మళ్ళీ పుష్ చేసాం అనుకోండి, మళ్ళీ అప్ అయిపోతుంది అనమాట. ఇమ్యూటబుల్ ఆర్కిటెక్చర్ అంటే అది. సో మన డాకర్ కంటైనర్స్ లో ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా కంటైనర్స్ ఇమేజెస్ రీప్లేస్ అయిపోతాయి తప్పితే ఉన్న కంటైనర్ ని మనం ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చెయ్యం, విచ్ ఈస్ కాల్డ్ as ఇమ్యూటబుల్ ఆర్కిటెక్చర్. క్లియర్ అండి? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది వచ్చి, యా నాకు క్వశ్చన్ ఉంది సార్. ఇది ఇప్పుడు మనకి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రాజెక్ట్ ఒకటి రన్ చేస్తున్నాము, మనకి రిక్వైర్మెంట్స్ వచ్చినాయి, హోస్టింగ్ ఏ వెబ్సైట్ అని, దానికి ఒక నింజెనిక్స్ వెబ్ సర్వర్, ఒక డేటాబేస్ సర్వర్, ఇలా మెయిన్ కాంపోనెంట్స్ హైలైట్ చేసాడు. సో ఇప్పుడు మనకి కాంపోనెంట్స్ ఇచ్చిన తర్వాత మనం బ్లాక్ బోర్డ్కి వెళ్ళినప్పుడు ఎన్ని గేట్స్ వెయిట్ కావాలి, ఎన్ని సబ్నెట్స్ కావాలి, ఎన్ని బ్రిడ్జ్ నెట్వర్క్స్ కావాలి, ఇవన్నీ ఎలా ఫార్మేట్ చేస్తామండి? అంటే ఎలా 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 రిక్వైర్మెంట్స్ వస్తాయి అవి రియల్ టైమ్ లో వచ్చేప్పటికి ఎలా 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 మనం ఫైనలైజ్ చేయొచ్చు? ఓకే, సో దీనికి ఏంటంటే మీకు డేటా సెంటర్ వైడ్ మంచి నాలెడ్జ్ ఉండాలండి, నెట్వర్క్స్ లో పనిచేసి ఉండాలి యాక్చువల్ గా. సో ఈ జాబ్ ఎవరికి వస్తుందంటే ఆర్కిటెక్ట్ వస్తుంది, ఆపరేషన్స్ పర్సన్స్ రాదు, ఫస్ట్ పాయింట్. సో ఆపరేషన్ పర్సన్ యాక్చువల్ గా ఆర్కిటెక్ట్ ఆపరేషన్స్ నుంచి వచ్చి ఉంటాడు. ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో, నేను ఆపరేషన్ చేసి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి, ఒక 3-tier అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సో 3-tier అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏంటంటే ఫాల్ట్ టాలరెన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటాం. అంటే ఇప్పుడు నేను ఏ దృష్టిలో మాట్లాడతాను చూడండి, మీరేమన్నారు, అది డిప్లాయ్ చేయడం వరకు మాట్లాడారు. నేను మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతానంటే కస్టమర్తో మాట్లాడేటప్పుడు, ఓకే మీరు 3-tier అప్లికేషన్ చేయాలనుకున్నారు, అది కూడా కంటైనర్స్ లో చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్, ఫస్ట్ పాయింట్. ఎందుకు రెగ్యులర్ సర్వర్స్ తో చేసుకోవచ్చు కదా, ఎందుకు అది ఒక స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అనుకోండి, పదే అప్డేట్ లేవు అనుకోండి, అప్పుడు కంటైనర్ సిస్టమ్ వేస్ట్ అండి వాళ్ళకి. కంటైనర్ సిస్టమ్స్ ఎప్పుడు వస్తుందంటే మీకు ఎప్పుడు బాగా యూజ్ అవుతుందంటే మీకు పదే అప్డేట్లు ఉన్నాయి, బాగా అప్డేట్స్ ఉన్నాయి. అటువంటప్పుడు తొందరగా మీకు డిప్లాయ్ అయిపోవడానికి, డెవలప్మెంట్ ని ఫాస్ట్ అప్ చేయడానికి మీకు కంటైనర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ ఉందనుకోండి, డెవలపర్ ఏం చేస్తాడు, టక్ టెస్ట్ చేసుకుంటాడు, ఇమీడియట్ గా అదే ఇమేజ్ ని పుష్ చేస్తాడు, అదే మనం టెస్టింగ్ చేయొచ్చు, అదే ఇమేజ్ ని ప్రొడక్షన్ పంపించచ్చు. ఇలాగ మీకు దాన్ని ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ ఉంది, తొందరగా చేయాలంటే మీకు కంటైనర్ సిస్టమ్స్ యూజ్ అవుతాయి. అలా కాదు, నాది వన్ టైం యాక్టివిటీ అండి, ఇప్పుడు 6 నెలలకోసారి 3 నెలలకోసారి అప్డేట్ చేస్తూ ఉంటాను, జావా ప్రాజెక్ట్ .NET ప్రాజెక్టు, అంత ఫ్రీక్వెంట్ గా అప్డేట్స్ ఉండవు అని అనుకున్నారు అనుకోండి, ప్లస్ ఏంటంటే అంత భయంకరమైన స్కేలింగ్ కూడా అవసరం లేదనుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంది రెగ్యులర్ సర్వర్ సరిపోతాయి అనమాట, క్లీన్ గా వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ అంటే అందరూ ఐఫోన్ కొనారని అందరూ కొనాల్సిన అవసరం లేదు కదండి, అది ఎలా మేరీ అంటారు బేసిక్ గా, అతను కొన్నాడు నేను కొంటాను, అలాగ అయిపోయింది అనమాట పరిస్థితి. అందరూ కంటైనర్స్ వాడదాం అని. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి, నిజంగా కంటైనర్స్ మీకు అవసరమా. అది అయిపోయినాక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఓకే ఎన్ని టైర్స్ ఉన్నాయి, ఓకే వెబ్ టైరు, అప్లికేషన్ టైరు, డిబి టైరు, ఓకే బానే ఉంది, అది ఎలా డిప్లాయ్ చేయాలా. ఎప్పుడు కూడా ఒక సర్వర్ లో డిప్లాయ్ చేయండి. ఈ విధంగా ఒక సర్వర్ లో డిప్లాయ్ చేయాలంటే అన్ని తీసుకెళ్ళి ఒక నెట్వర్క్ లో పెట్టాలన్నమాట, వర్కౌట్ కాదు. దానికి ఏంటంటే మనం క్లస్టర్ వాడతాం అనమాట. సో అక్కడ డిఫరెంట్ నెట్వర్క్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే వెబ్ నెట్వర్క్, ఇది నెట్వర్క్, ఒక్కో దానికి ఎన్ని రిప్లికేషన్స్ కావాలి. ఏంటంటే మనకి ఏంటంటే
ఫెయిల్ అయిపోతే కష్టం కదా, కాబట్టి ఎన్ని సైమల్టేనియస్ గా ఎన్ని కంటైనర్స్ రన్ అవుతూ ఉండాలి, అది రన్ అయినాక ట్రాఫిక్ బ్యాక్ వెళ్తుంది. సో దీనికి సెక్యూరిటీ ఏంటి, నాకు ఓన్లీ వెబ్ సర్వర్స్ వరకే సెక్యూరిటీ, బ్యాక్ ఎండ్ లో వేరే నెట్వర్క్స్ ఉండాలా, సో ఆ తర్వాత వచ్చి మళ్ళీ నాకు డిఆర్ ఎలాగా, మొత్తం ఫెయిల్ అయిపోతే డిఆర్ ఎలాగా, ఇమేజ్ పుషింగ్ ఎలాగా, కంటిన్యూస్ రోలింగ్ అప్డేట్స్ ఎలాగా, బ్యాక్అవుట్ ప్లాన్ ఎలాగా, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట బ్లాక్ బోర్డ్ లో మీరు చెప్పినట్లు. ఓకే, సో ఇవన్నీ ఒక వచ్చినాక దెన్ అప్పుడు మనకి హై లెవెల్ డిజైన్ క్రియేట్ చేస్తాం. హై లెవెల్ డిజైన్ చేసి ఆ తర్వాత లో లెవెల్ డిజైన్ చేసి ఆపరేషన్స్కి వెళ్తుంది. ఇంత ప్రాసెస్ ఉందండి. ఓకే, సో ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో సంథింగ్ ఈ డెవలప్మెంట్ అంతా మైక్రో సర్వీసెస్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు, వేర్ దే కీప్ ఆన్ పుషింగ్ సంథింగ్ అనమాట. సో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉన్నప్పుడు మైక్రో సర్వీసెస్ యూజ్ చేసుకొని కంటిన్యూస్ గా డిప్లాయ్ చేస్తున్నప్పుడు, సో ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్ కి ఎన్ని గేట్వేస్ కావాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారు, ఎన్ని సబ్నెట్స్ కావాలనేది? నెట్వర్క్సే కదండి. ఎన్ని నెట్వర్క్స్ కావాలంటే ఆబ్వియస్ గా ఇప్పుడు మీకు ఎన్ని టైర్స్ ఉన్నాయి దాంట్లో? 3 టైర్స్ ఉన్నట్టు. మూడు ఓవర్లీ నెట్వర్క్స్ క్రియేట్ చేస్తాము. ఓవర్లీ నెట్వర్క్ అని క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు క్లస్టర్ నెట్వర్క్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ వస్తుంది స్వామ్ లో. అప్పుడు ఏమవుతుందంటే ఒకే నెట్వర్క్ అన్ని సర్వర్స్ కి స్పాన్ అవుతుంది. కాబట్టి బేసిక్ గా 3 నెట్వర్క్స్ కావాలి. టైర్స్ అనేది నెట్వర్కే కదా, 3 నెట్వర్క్ పెట్టుకొని చేసుకుంటాం. తర్వాత లోడ్ తెలుస్తుంది. ఓకే, ఈచ్ లేయర్ కి ఒక్కొక్క నెట్వర్క్ ఫామ్ చేసుకొని దాని బేస్ మీద పెట్టుకుంటాం. అంటే ఒక నెట్వర్క్ లో అన్ని పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, లేదా అప్లికేషన్ వెబ్ యాప్ పెట్టుకోవచ్చు. అది బెస్ట్ ప్రాక్టీస్ కింద వస్తుంది. 3 టైర్లు ఎప్పుడు కూడా 3 నెట్వర్క్స్ పెట్టుకుంటాం. వెబ్ కి సపరేట్, అప్లికేషన్ సపరేట్, డీబీ సపరేట్. ఓన్లీ వెబ్ నెట్వర్క్ మాత్రమే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది, ఎందుకంటే బయట నుంచి కనెక్ట్ అవ్వాలి. దాని ముందు ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, అక్కడ నుంచి డిఎన్ఎస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఫైన్. సో ఇక్కడ వచ్చి మీరు ఈ విధంగా మన కాల్స్ నెట్వర్క్స్ క్రియేట్ చేసుకుంటాం. దీని మీద ఎందుకు ఇంత చెప్తున్నామంటే రేపొద్దున మనం స్వామ్ నెట్వర్క్స్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మీకు కన్ఫ్యూజన్ రాకూడదు అనమాట. ఈ ఓవర్లే అంటే ఏంటి అని. అంటే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక నెట్వర్క్ కి ఇంకో నెట్వర్క్ కి మధ్య కమ్యూనికేషన్ ఉండదండి, దాన్ని మనం అచీవ్ చేయలేము అనమాట. సో అలా కాకుండా మనకి పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో ఏమవుతుందంటే ఇప్పుడే ప్రసాద్ చెప్పినట్టు మనం డిఫరెంట్ నెట్వర్క్స్ పెట్టుకుంటాం, వాటి మధ్య కమ్యూనికేషన్ కావాలా, అది అచీవ్ చేయాలంటే మనం త్రూ ఓవర్లే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ కూడా చేయొచ్చు, లింకప్ చేయొచ్చుకొని, బట్ అలా చేయమన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి డేటా ఇంపార్టెంట్ అండి. డేటా ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, డాకర్ exec -it కంటైనర్ 1కి వెళ్ళి బ్యాష్కి వెళ్తాను. బ్యాష్కి వెళ్ళి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేనేమన్నా ఫైల్స్ పెట్టాను అనుకోండి, నేనేం చెప్పాను, నాకు ఆ డాకర్ ఈజ్ స్టేట్లెస్ అన్నాను. స్టేట్లెస్ అంటే అర్థం ఏంటంటే మీకు పెట్టారంటే మీకు డేటా ఏమైనా పెట్టారు అనుకోండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే యాప్ ఇన్స్టాల్ నేను. ఓకే, సో నేను ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి. సో ఎల్ఎస్ అని టైప్ చేసి మీకు అన్నీ ఉన్నాయి, నానో టెస్ట్ ఫైల్ 1. సో మీకు టెస్ట్ ఫైల్ 1 ఉందన్నమాట. సో టెస్ట్ ఫైల్ 1, 2, 3, 4, 5. సో మనకి 5 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫైల్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ ఫైల్స్ అనుకోండి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పొరపాటున కంటైనర్ 1 పోయింది అనుకోండి, డిలీట్ అయిపోయింది అనుకోండి, సో ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు మొత్తం మీ ఫైల్స్ పోయినట్టే. సో మరి ఎలాగా అంటే ఇప్పుడు మనకి ఒక నార్మల్ ఎన్జినిక్ సర్వర్, వెబ్ సర్వర్ అయితే ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇంకో కంటైనర్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ దాంట్లో మీకు వెబ్సైట్ ఉంటుంది, మనం ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుంటాం కాబట్టి మీకు వర్క్ అవుతుంది, ఇబ్బందే లేదనమాట. కానీ డేటాబేస్ కి ఈ ప్రాసెస్ పనికిరాదు. ఎందుకు, డేటాబేసెస్కి ఏంటంటే స్టాటిక్ కాదు కదా, డేటాబేస్ లో ఏంటంటే కంటిన్యూస్ గా డేటా సేవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, బయటకు వస్తాను, మీకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే సో డాకర్ ఇమేజెస్ టైప్ చేశాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కంటైనర్ స్టార్ట్ చేస్తాను. బేసిక్గా నేను ఏమంటానంటే డాకర్ రన్, ఒక డేటాబేస్ లాగా అనుకోండి, లేదంటే MySQL డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. మ్యూట్ చేసుకోండి క్వశ్చన్ ఉంటే తప్పితే.
రైట్. సో నాకేం కావాలి ఇక్కడ యాక్చువల్గా MySQL టైప్ చేశారనుకోండి మీకు సో ఈ MySQL లో మీరు అంటే ఇది వాళ్ళు ఇచ్చిందనమాట, మనం యూస్ చేసుకోవచ్చు, యాక్చువల్గా రన్ చేయొచ్చు. సో మీరు క్లిక్ చేశారంటే కింద వాళ్ళు చెప్తారు ఎలా రన్ చేయాలని ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, ఎలా రన్ చేయాలా. సో డాకర్ -name MySQL అని చెప్పి ఇది ఇంకో అంటే మై రూట్ పాస్వర్డ్ ఇలా ఇవ్వాలన్నమాట. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఇమేజ్ అడగచ్చు, ఇమేజ్ ఏదైనా ఇదిగోండి ఇమేజ్ ఇక్కడ ఉంది, ఇమేజ్ ట్యాగ్ అనమాట. అంటే ఏది కావాలని చెప్పి మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది ఏమంటున్నారంటే నేమ్ వచ్చి సింపుల్ MySQL కాదు మై డేటాబేస్ అన్నాను అనుకోండి. ఈ అంటే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ అండి. సో ఈ విధంగా కొన్నిసార్లు పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. పాస్వర్డ్ ఏమిద్దాం మనం, ఓకే docker@123 అని ఇద్దాం. ఓకే, ఇచ్చి -d ఈ MySQL ట్యాగ్ అంటే ఏది, ఇప్పుడు పైకి వెళ్ళారనుకోండి ట్యాగ్స్ ఉంటాయి అనమాట, ఏది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5.5.62 ఉంది, 8 కూడా రిలీజ్ అయిపోయింది, అదే కదా 8 ఉంది. సో ట్యాగ్ వచ్చి 8.0 కావాలనుకున్నారు అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను 8.0 అంటాను. మీరు ఇది రన్ చేశారు ఏమంటుందంటే ఆటోమేటిక్గా అది ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మీకు రన్ చేస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఇట్లా రన్ చేశారనుకోండి, రన్ చేస్తే మీకు డేటాబేస్ క్రియేట్ అవుతుంది. యాక్చువల్లీ నేను పబ్లిష్ చేయలేదు, పోర్ట్ పబ్లిష్ చేస్తుంటే ఓపెన్ అయిపోయేది యాక్చువల్గా. ఓకే, సో మీకు ఏమవుతుందంటే మీకు స్టార్ట్ అయ్యింది అలా. సో డాకర్ PS అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే మీకు ఇమేజ్ ఇది చూడండి 3306 ఇది ఓపెన్ అయి ఉంటుంది అనమాట. అంటే అయితే నేను పబ్లిష్ పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఓపెన్ కాదు. అంటే నేను ఏమంటున్నానంటే సేమ్ మళ్ళీ ఇంకోటి రన్ చేస్తాను చూడండి, మై డేటాబేస్ 2 అని ఇస్తాను. అయితే నేను ఏం చేస్తానంటే -p అని ఇచ్చి 6000:3306 అంటాను. అంటే నేను 6000 పోర్ట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా రన్ కావాలి అని చెప్పి. సో ఇది తీసుకొని ఇక్కడ పెట్టి రన్ చేశాను అనుకోండి, మీకు రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి కనెక్ట్ అవ్వాలనుకోండి, బ్యాక్ ఎండ్ లో ఎలా కనెక్ట్ అవ్వచ్చు, MySQL వర్క్ బెంచ్ కావాలన్నమాట. సో మీరు AWS క్లాస్ వింటే మీకు ఐడియా ఉంటుంది. సో MySQL వర్క్ బెంచ్ అని ఒక టూల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేసి అయితే డాకర్ క్లాస్ అంటాను, క్లాస్ అని ఇక్కడికి వచ్చి హోస్ట్ నేమ్ ఏం చేస్తానంటే మన ఇన్స్టెన్స్ పేరు ఇస్తాను, 3306 కాకుండా 6000 మనం ఇచ్చింది 6000 ఇవ్వండి, ఎందుకంటే అది కన్వర్ట్ అవుతుంది కాబట్టి. సో యూజర్ నేమ్ వచ్చి రూట్ టెస్ట్ కనెక్షన్ అందాం. మీకు బ్యాక్ ఎండ్ పోయి ఇది కనెక్ట్ అవ్వాలన్నమాట. సో నేను ఏమంటానంటే డాకర్ PS అని టైప్ చేస్తే మీకు కనిపించాల. ఇక్కడ చూసారనుకోండి 3306 పోర్ట్ ఓపెన్ కాలేదే, -3 6000 మై డేటాబేస్ 2 ఏది క్రియేట్ అయిందా లేదా, మై డేటాబేస్ ఎందుకు స్టాప్ అయిపోయిందండి. డాకర్ PS -a అంటే మై డేటాబేస్ 2 ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకు ఎగ్జిట్ అయింది, నేను సరిగ్గా యూజర్ నేమ్ ఏమైనా ఇవ్వలేదా. రన్ కరెక్ట్ గానే ఉంది, అంతా మనం కరెక్ట్ గానే ఇచ్చాం. పైకి వెళ్తే స్టార్టింగ్ MySQL డాకర్ రన్, ఓకే మేబీ పాస్వర్డ్ సరిగ్గా తీసుకోలేదా, పాస్వర్డ్ లేదు కరెక్ట్ గానే ఇచ్చాం. MySQL సరే ఇది ట్రై చేద్దాం. ట్యాగ్ వచ్చి 8 అని ఇచ్చాం అనుకోండి, 8.0 అని ఇచ్చాను. అయితే పబ్లిష్ పోర్ట్ ఒకటే ఇచ్చాము, మరి పబ్లిష్ కరెక్ట్ గానే ఇచ్చాము.
స్టార్ట్ అయింది. సో ఇక్కడ ట్రై చేద్దాం. 6500 అని ఇచ్చాను అనుకోండి. చూడండి 6500 వచ్చి 3306 కనెక్ట్ అవ్వాలన్నమాట. కమాన్. ఏదో అయిందండి. సో అంటే నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్గా మీకు క్రియేట్ అయింది బాగానే ఉంది. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మీరంతా మీ అప్లికేషన్ అంతా ప్రాబ్లం ఉందండి. చూడండి ఇది ఎండ్ అయిపోయింది అనమాట. సో నేను మళ్ళీ చెక్ చేస్తాను. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ విధంగా ఇప్పుడు ఇలాగే అయింది అనుకోండి. మీ డేటాబేస్ అంతా ఉంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ డేటాబేస్ సర్వర్ కంటైనర్ పోయింది అనుకోండి. ఓకేనా? అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం చేయాలా? మీ డేటా సేఫ్ లేదు కదా, ఇది అప్పుడు అప్లికేషన్ డౌన్ అయిపోతుంది. మరి ఎలా చేయాలి దీనికి? దానికే మనం ఏం చేస్తామంటే మనం వాల్యూమ్స్ అండ్ బైండ్స్ అనే కాన్సెప్ట్ వాడతామండి. రేపు చెప్తాను. సో డాకర్ వాల్యూమ్స్ అంటారు బేసిక్ గా. డాకర్ వాల్యూమ్స్ ఎల్ఎస్ అని టైప్ చేసి మీకు ఏమేమి వాల్యూమ్స్ లిస్ట్ వస్తుంది అనమాట. ఈ వాల్యూమ్స్ ఏంటంటే ఒకవేళ కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా మీకు వాల్యూమ్ ఉంటుంది. మీ హార్డ్ డ్రైవ్ లాగా అనుకోండి. సింపుల్ గా చెప్పాలంటే కంటైనర్స్ కి మనం EC2 ఇన్స్టెన్స్ లో EBS వాల్యూమ్స్ వాడాం కదా, యాడ్ చేసాం. అలాగే కంటైనర్స్ లో వచ్చి మీకు ఏమవుతుందంటే వాల్యూమ్స్ అంటారు. బైండ్స్ అని ఇంకోటి కూడా ఉందన్నమాట. ఎందుకు? ఒకవేళ కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా మీకు వాల్యూమ్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకో డేటాబేస్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కంటైనర్ ఈ వాల్యూమ్ ని మ్యాప్ చేసుకొని మీకు వస్తుంది అనమాట డేటా. దానివల్ల ఏంటంటే మీకు డేటా 800 పోయే ఛాన్స్ లేదు. అంటే మీకు డౌన్ టైం ఉండదు అనమాట. డౌన్ టైం లేకుండా జాగ్రత్తగా చేయొచ్చు. సో దానికి ఏంది మీకు వాల్యూమ్స్ అండ్ బైండ్స్ కావాలా. బైండ్స్ ఎవరు వాడరండి, బట్ వాల్యూమ్స్ ఎక్కువ వాడతారు. బట్ రెండు తెలిసి ఉండాలా. అది రేపు డిస్కస్ చేస్తాం. వాల్యూమ్స్ అండ్ ఇది టైం దొరికితే రేపు డాకర్ ఫైల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, క్వశ్చన్స్? ఇప్పుడు ఒకసారి అందరూ యాక్సెస్ చెక్ చేసుకుని నాకు కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో నేనేం చేస్తానంటే వాల్యూమ్స్ కి సెపరేట్ పే చేయాల్సి వస్తుందా? అంటే ఈ వాల్యూమ్స్ కి అది ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏ మిషన్ లో డిప్లాయ్ చేశారు ఆ మిషన్ లోనే మీకు వాల్యూమ్స్ ఉంటాయి. కాబట్టి మళ్ళీ దానికి డబ్బులు కట్టడం ఎందుకండి? మీరు ఇక్కడ క్రియేట్ చేశారు, ఇక్కడే ఉండిపోద్ది వాల్యూమ్. ఆల్రెడీ మీరు EC2 పే చేశారు కదా. ఓకే. సో EC2 లో నేను సో EFS కానీ EBS కానీ యూజ్ చేసుకుంటే దానికే పే చేయాల్సి వస్తుంది నేను. అంతే, దానికి మీ డబ్బులు కడతారనమాట యాక్చువల్గా. సో మీకు లాగ్స్ చూడండి, ఇలా చూసుకోవచ్చండి. డాకర్ లాగ్స్ అని చెప్పి. బట్ ఇంటర్నల్ గా ఉన్న లాగ్స్ ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే దానికి వేరే మెథడ్ ఉందన్నమాట. దానికి మానిటరింగ్ అవసరం అవుతుంది. ఈ విధంగా వస్తుంది అనమాట మీ లాగ్స్. చూసారా, మొత్తం ఏం జరిగింది అని చెప్పి A to Z లాగ్స్ ఈ విధంగా వస్తుంది. దీన్ని కావాలనుకుంటే మనం వీటిని కూడా ఎక్స్పోర్ట్ చేసి వేరే దగ్గర పెట్టచ్చు. ఐ థింక్ ఇది వార్ లాగ్స్ ఎక్కడ ఒక దగ్గర సేవ్ అవుతుంది. ఇదంతా తీసుకెళ్ళి మనం వేరే దగ్గర కూడా పెట్టచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా వాడచ్చు. లైక్ ప్రొమెథియస్ అని ఒకటి ఉంది, డేటా డాగ్, ఇవన్నీ కూడా వాడి మానిటర్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. ఓకే, చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. నేను ఏంటంటే కంటైనర్ స్టాప్ చేస్తాను ఫస్ట్, టెర్మినేట్ చేసేసి. ఓకే అండి, సేమ్ టైం టుమారో రేపు వాల్యూమ్స్ అండ్ బైండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. బాయ్.